ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నర్సన్నపేట నియోజకవర్గంలో నిర్వహించే ప్రతిష్టాత్మక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరియు కూటమి శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పర్యటన షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు తొలుత తామ్రాపల్లి హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన సత్యవరం కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం నర్సన్నపేట ప్రజావేదిక సభాస్థలి వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తులతో కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను, భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే సీఎం భద్రతా విభాగం ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్ ట్రయల్ రన్ పూర్తయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు, పార్కింగ్, త్రాగునీరు మరియు ప్రత్యేక వైద్య శిబిరాలు సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నర్సన్నపేటలో సర్వం సిద్ధమైంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం చూసుకుంటే అత్యంత ప్రాథమికంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చాలా బలంగా ప్రతి నెల 3వ శనివారాన్ని ఈ కార్యక్రమానికి అంకితం చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా జరుగుతుంది. అటువంటి ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి. ఆ మోటివ్, ఆ ఆబ్జెక్టివ్ మనం అచీవ్ చేయాలి. స్వచ్ఛాంధ్రగా మన అంత ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఆ కార్యక్రమం తాలూకు ఉద్దేశాన్ని ప్రజల వరకు కూడా తీసుకొని వెళ్ళాలి. ఆ మోటివ్తో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరుగుతుంది. మన రాష్ట్ర మంత్రి వర్యులు బాబా అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు మన రమణమూర్తి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాస్ గారు అందరితో కూడా కలిసి ఇక్కడ హెలిప్యాడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇక్కడ క్యాడర్తో జరుగుతున్నటువంటి మీటింగ్, ఈ అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షిస్తున్నాం. మరి అధికారులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తయారు చేయడం జరుగుతుంది. ఒక విషయం మనం గుర్తించాల్సినటువంటిది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటన చేసినా సరే ఒక పక్కన ప్రజల్ని కలవడం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఎంగేజ్ చేసుకొని వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఒక పొలిటికల్ గవర్నెన్స్ మోడల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతంగా ఈరోజు మనం నడిపిస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన జిల్లాలో జరగడం అనేది అందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా సరే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగేది. అలాగే రేపు కూడా చేయాలన్నటువంటి ఒక ఆలోచన. దానితో పాటు ఈరోజు ముఖ్యంగా జిల్లాకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ దీని మీద ప్రాథమికంగా దృష్టి పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడిపించడం జరుగుతుంది. దాని తాలూకా ప్రభావం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక సరికొత్త బ్రాండ్ని ఈరోజు సృష్టించి పెట్టుబడులు రావడంలో నంబర్ 1 స్టేట్గా, నంబర్ 1 బ్రాండ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 20 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చాయి. శంకుస్థాపనలు కొన్ని జరిగాయి, కొన్ని ఆన్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవం కూడా మనం చేసుకున్నాం. దీని తాలూకా లాభం మన తెలుగు ప్రజలు, తెలుగు యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. ఈరోజు ఎంతో గర్వకారణం ఏంటంటే అనంతపూర్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, డిఫెన్స్కి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టు మన రాష్ట్రం రావడం, రాయలసీమలో అది కూడా ఎస్టాబ్లిష్ చేయడం, 15,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఎంతో గర్వకారణమైన విషయం. ఇవన్నీ కూడా ఊరికే రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా పటిష్టమైనటువంటి నాయకత్వం, ఒక పక్కన నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారం, వీటన్నిటితో కూడుకొని ఒక సరికొత్త బలాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించే కొద్దీ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావడానికి సుముఖంగా ఉన్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా జిల్లాలో మరింత ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి, అలాగే ఎక్కువ శాతం వ్యవసాయం కూడా ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన దృష్టిలోకి తీసుకొని రావడం జరుగుతుంది. చాలా 2 సంవత్సరాలుగా మంచి కోఆపరేషన్ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం కానీ, కేంద్రం కానీ అన్ని రకాలుగా అందిస్తూ జిల్లాలో చాలా ప్రాజెక్టులు ముందుకు నడుస్తున్నాయి. నేరేడి ప్రాజెక్ట్ ఒక చరిత్రాత్మకమైన ప్రాజెక్ట్, దానికి కూడా గెజెట్ నోటిఫికేషన్ మనం తీసుకొని వచ్చాం. అతి త్వరలో దాన్ని గ్రౌండ్ కూడా చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం. సో రేపు కార్యక్రమం విజయవంతం చేయాలి, అది టాప్ ప్రయారిటీ. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకొని క్యాడర్ తాలూకు ప్రోగ్రామ్ కూడా చేయాలన్న ఆలోచనతో ప్రజలకి అటు కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చక్కగా చేసాం. రేపు ప్రోగ్రామ్ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.